పెద్దగా ఇంటికెళ్ళి పోసుకొని తెల్లగా పసుపు కలర్ బట్టలు వేసుకొని పోయినట్టు కొట్టింది. అక్కడ పొడుగుగా పోయినట్టు కొట్టింది నాకు. ఇప్పుడు ఈమె లెక్క ఇంటికెళ్ళి పోసుకొని ఇళ్ళకెళ్ళి భయంకరమైన ఒక క్షుద్ర మహిళ లేదా ఆత్మ, అది ఏంటనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. ఒక తాతగారు చెప్పడం వల్ల నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఒకసారి చూడు, దీని అమ్మ ఏదో సౌండ్ వచ్చింది. జీవితం అది చూడు ఒకసారి, దీన్ని అమ్మ జీవితం ఇక్కడే ఉంది కదా. ఏ ఎవరా నువ్వు? ఆరవడం ఆపి దమ్ముంటే ముందుకురా. ఎవరినే భయపడుతున్నావు? ఎవరినే భయపెట్టేది నువ్వు? ఇద్దరిని చంపేస్తుంది మిత్రమా, వెళ్ళిపోదాం. చంపద అంత భయపడ పర్లేదు, బాధపడ బ్రో. మూతి బ్రో, నువ్వు బాధపడ. మనవాడు భయపడుతున్నా వచ్చాడంటే ఎంత ధైర్యవంతుడో అర్థం చేసుకోండి. నాకు భయం వేస్తుంది అయినా కానీ వస్తాను అన్నాడు. ఎందుకు? ఆ భయాన్ని అధిగమించి ధైర్యం తెచ్చుకోవడానికి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చెప్తాను. ప్రోమోలో చూసినట్టుగా ఇప్పుడు క్లిప్ వేస్తున్నాను చూడండి. చూసారు కదా క్లిప్? అయితే భయంకరమైన ఒక క్షుద్ర మహిళ లేదా ఆత్మ, అది ఏంటనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. ఒక తాతగారు చెప్పడం వల్ల నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆయన చూశాడంట. ఇంతకుముందు గోస్ట్ హంటింగ్ వచ్చి వెళ్ళిపోయా. మళ్ళీ ఇక్కడ ఉండే ఈ సరౌండింగ్ తాత నాకైతే ఇక్కడ మళ్ళీ దెయ్యాన్ని చూశానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ క్లిప్ వేస్తాను చూడండి, తాత చెప్పింది, తాత మాటల్లోనే. నాడు ఆ చెట్టు కింద కూర్చున్నా, మరి చెట్టు కింద. ఇప్పుడు ఈమె లెక్క ఇంటికెళ్ళి పోసుకొని ఇళ్ళకెళ్ళి ఆడ దేవాలయం ఉంది, పెద్దమ్మ కూడా ఉంది ఊర్లో. ఆడ ఒక దేవాలయం ఉన్నది, కొత్తగా కట్టించారు. అక్కడ పొడుగుగా పోయినట్టు కొట్టింది నాకు. పెద్దగా ఇంటికెళ్ళి పోసుకొని తెల్లగా పసుపు కలర్ బట్టలు వేసుకొని పోయినట్టు కొట్టింది. ఇక ఇక్కడ వచ్చి చూస్తే ఏం కనిపించలేదు. ఇక ఆ బిల్డింగ్ చుట్టూ అంతా తిరిగి చూస్తే ఇలా ఏం కనిపించలేదు. మన గులాచిమామ ఉంటుంది గుడి, అది ఇప్పుడు మీ మీద కూర్చొని ఉన్నారు కదా మరి చెట్టు దగ్గర. దయ్యమా దేవత? అది దయ్యమో దేవతమో మరి కూర్చున్నది. డౌట్. ఇట్లా వండుకున్నా, ఉషలో వండుకున్నా, పని నడుస్తుండే బాగా అప్పుడు. అందుకని ఇక్కడ దాకా వచ్చాను మళ్ళీ. అవును ఫ్రెండ్స్, నిజంగానే దయ్యాలు ఉన్నాయి. విన్నారు కదా? సో ఆ తాత ఇక్కడ దెయ్యం ఉందే నిజంగా చెప్పడం వల్ల ఎవరో పసుపు రంగు చీర కట్టుకుని తిరుగుతున్నారు అనడం వల్ల ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే ఎవరో తిరుగుతున్నారు ఇక్కడ. నేనేమి కామెడీకి వీడియోలు చేయట్లే. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ పాత బంగ్లాల్లో తిరుగుతున్నాను. చూడడానికి చిన్నపిల్లడో ఏదో అనుకుంటున్నారేమో కానీ నేను 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎక్కడ దెయ్యం ఉందో, ఎక్కడ ఏంటి, ఏది ఏంటి, చేతబళ్ళు, క్షుద్ర పూజలు, సైకోలు ఎంతోమందిని చూశాను. మనమైతే లోపలికి వెళ్దాం మనం. దెయ్యాల కొంపలో మళ్ళీ మన హేటర్స్తో మాట్లాడడం ఎందుకు? మన పని మనం చేసుకుందాం. మన ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, మనకి గోస్ట్ హంటింగ్ కావాలి. ఎగ్జాక్ట్లీ మిత్రమా, చాలు. హేటర్స్ గురించి పట్టించుకునే పనిలే. మీరు చెప్పింది ఫ్యాక్ట్స్ మిత్రమా, కరెక్టే. ఈవెన్ హర్ష సాయిని కూడా కలిశాను, ఆయనతో కూడా మాట్లాడాను. ఆయనే చెప్పాడు. ఆయనకంటే ముందే ఐడియా వచ్చింది నాకు. నేను నా దగ్గర పాత ఫోన్లో ప్రూఫ్ లేదు కానీ నోట్స్ అనే ఒక యాప్ ఉంటుంది తెలుసు కదా. నోట్స్లో నేను గోస్ట్ హంటింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని రాసి పెట్టుకున్నా. దాని ఎగ్జాక్ట్ డేట్, స్క్రీన్ షాట్ కూడా పాత ఫోన్లో ఉండాలి. ఆ పాత ఫోన్ పోయిందనమాట.
లేదంటే ప్రూఫ్తో సహా చూపించేవాడిని. 4 సంవత్సరాల క్రితమే వచ్చింది ఆలోచన. 4 సంవత్సరాల క్రితం అంటే అప్పటికి హర్ష సాయి కూడా లేడు యూట్యూబ్లో. ఉన్నాడో ఆయన కోర్స్ హంటింగ్ స్టార్ట్ చేయలే. అప్పట్లో ఏవో ప్రయోగాల వీడియోలు, సైంటిస్ట్ వీడియోలు చేసుకునేవాడు. ఆయన గ్రేటే, ఆయన ఏమనట్లేదు, ఆయన కూడా గ్రేటేలే. రే దెయ్యాలు రండ్రా బాబు, ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ దెయ్యాలు చూపించట్లేదు, ఏం చూపెట్టా అంటున్నారు. ఇలా ఇదా గుమ్మడ్రా, దెయ్యం ఉన్నావా? ఈ స్టిక్ తీసుకో మిత్రమా, బాగుంది. కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూమ్స్ చూపించలేదు ఇంకా, ఎందుకంటే అప్పటికే చాలా డేంజర్ అయిపోయింది. పారిపోయాడు, మేమంటే మా టీం మెంబర్ పారిపోయాడు. వాళ్ళ సేఫ్టీ కోసం నేను ఉండకూడదు కదా, వెళ్ళిపోయాడు. అంత గట్టిగా పడద్దు అనుకోలేదు, ఇలా అన్నది పడిపోయింది. రైట్ సైడ్ వెళ్దాం. దీనికి ఎంట్రీ ఏటా ఉంది, దాని లోపలికి వెళ్తాం. ఇక్కడ ఓ మనం మళ్ళీ ముక్కున్న ఎవరు వచ్చి ఎవరైనా ఉన్నారా? ఈ ఒక డైలాగే వచ్చినారు. ఎవరైనా ఉన్నారా? ఈజ్ ఎమోషన్. కరెక్షన్. ఎవరు లేరు మిత్రమా. రూమ్ ఎత్తుతాయి అలాగే. ఓ
కట్టేసుకుందా పక్క రూమ్కి వెళ్దాం ఇంకా ఒకసారి చూడు దీని అమ్మ ఉండాలి ఇక్కడే ప్లీజ్ నా కోసం వచ్చే ఇక్కడే కదా నిలబడింది మా లోపల నుంచి చూసినప్పుడు చూడు మొత్తం సరౌండింగ్ వస్తాయో ఎక్కడున్నారు ఈ దెయ్యం బత్తాయిలు కళ్ళ ముందే మాయమవుతున్నారు బ్రో పైకి పెట్టి ప్లీజ్ బ్రో ఒకసారి భయం వేస్తున్నారు నీకేమనిపిస్తుంది సడన్ గా మాయమైందంటే మనిషి దెయ్యమైంది 100% దయ్యమే మిత్రం. ఏమో మరి ఆ తాత ఏంటి మనిషి అని చెప్తున్నాడు మనం ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు పెద్ద కర్మలా ఉంది ఇదంతా ఏం చేద్దాం మిత్రమా టైం బాగాలేదు ఇప్పుడు ఊరు బాబోయ్ అమ్మ నా కోడలా ఈ దెయ్యం చాలా వెరైటీగా ఉంది ఈ ప్రదేశం కూడా చిమ్మ చీకటి మిత్రమా మనిషి అనేవారు భయంకరంగా ఉంది ఇది ఏంటో చూడ ఒకసారి దారిలా ఉంది కూర్చో ఓహో పెద్ద గుహలా ఉందా ఇది అవును మిత్రమా అలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఏ ఊరైనా కానీ అది కొంచెం రిస్క్ మిత్రమా ఈ చెట్లన్నీ ముళ్ళు ఉంటాయి వీటికి కింద పాములు తేళ్ళు చాలా ఉంటాయి చెట్లలో పాములు లేటి వెనక్కి ఎవరన్నా ఏదో మెదిలింది ఇక్కడ ఎవరది ఎవరు లోపల ఆ ఏడు పెన అయిన పడుతుంది చూడు ఒకసారి అది సైలెంట్ ఉండు ఏదో సౌండ్ వస్తుంది కెమెరా కదపకో అలాగే రికార్డ్ చేయి ఎవరో సౌండ్ చేస్తున్నారు లోపల ఉన్నారు ఎవరు ఖచ్చితంగా ఏయ్ ఎవరది జాగ్రత్త మిత్రం ఏయ్ అద్దుకో ఏదో సౌండ్ వస్తుంది ఎవర్రా లోపల ఉన్నది అసలు మనుషులా దెయ్యమా ఏయ్ విన్నావా సౌండ్ సరే ఇప్పుడు ఆడియన్స్కి నా ఫేస్ కాదు కావాల్సింది అక్కడ ఇమేజ్ దెయ్యాలు కట్ట రికార్డ్ అవుతాయి ముందే ఉండు జాగ్రత్తగా భయపడకుండా నా కోసం రిక్వెస్ట్ రేయ్ పత్యాపారంగా ఎవడ్రా నువ్వు లోపల ఉన్నదే రేపు పెచ్చబత్తాయి బయటికి రా రేయ్ ఎవడ్రా నువ్వు అసలు నువ్వు ఆడ మగ దెయ్యమా సైకోనా నాకు ఎవ్వడం అనేది తెలీదు దొరికావా పోలీస్ స్టేషన్లోకి వెళ్తావు డైరెక్ట్గా మమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నావా లేదంటే కావాలని చేస్తున్నావా కొంతమంది యూట్యూబర్లో నన్ను కావాలని కొట్టడానికి కూడా కాపలా కాసి కూర్చుంటున్నారంట లొకేషన్స్లో గైస్ మరి వాళ్ళు ఎవరనేది తెలియదు నాకు యూట్యూబర్స్లో నా మంచి కోరుకునే యూట్యూబర్స్లో ఉన్నారో పెద్ద పెద్ద అన్నయ్యలు అలాగే నా చెడు కోరుకునే అన్నయ్యలు కూడా ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు హలో ఏయ్ నాకు అర్థమైంది నువ్వు లోపల ఉన్నావని సౌండ్లు చేయడం ఆపి బయటకు రా మర్యాదగా ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలి భయ్యా మనకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆ దెయ్యం అయితే ఒకలా డీల్ చేసేవాళ్ళం మనిషి అయితే ఒకలా డీల్ చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా లోపల పరిగెట్టుకుంటా వెళ్దామన్నా కానీ రిస్క్ అనమాట వాడు మనిషి అయి ఉండి ఏదైనా తీసుకుని మనల్ని కొడితే మనకి ఏదైనా అవుద్దిగా ఖచ్చితంగా అది నువ్వు అలాగే కెమెరా పెట్టి అలాగే ఉంచు చూద్దాం ఏం జరుగుద్ది ఇక్కడ
లోపలికి వెళ్దాం సైలెంట్గా, ఎవడన్నా పట్టుకుందాం ఉన్నాడంటే కనుక. ఏయ్ అమ్మని అమ్మ, ఈ లోపలే ఉన్నాడు భయ్యా. మనం ఇక్కడ ఎంతసేపు నిలబడితే వాడు అంతసేపు లోపలే ఉండేలా ఉన్నాడుగా కొడక. ఇంకా మనం కిటికీలను చూద్దాం ఒకసారి. జాగ్రత్త క్యాపర్జీ, అది చూసాం అక్కడ సారీ లోపల. ఊడి అమ్మ లోపలికి తప్పుకుంది, అది లోపలికి తప్పుకుంది. నేను అనుకున్నాను భయ్యా లోపల ఇది ఉందని, దెయ్యం. అది మనిషా లేక దెయ్యమా అనేది అర్థం కావట్లేదు. దాని లోపలికి ఇటు చూపి, ఇటు ఇటు సైడ్. ఓకే డన్. నా పక్కకు వచ్చే మళ్ళీ నా సబ్స్క్రైబర్లు నన్ను వేసుకుంటారా? అరే ఇల్లుని చూపించరా, నీ వీపుని కాదు కదా, నా వీపుని చూస్తారా అని పోతూ ఉంటాను. భయ లోపల సౌండ్ వస్తున్నాయి, లోపల కనపడరేంటి? నీకేముంది? బాల్ బేరింగ్స్ కొట్టేసారు మొత్తం అన్నీ. ఇవి దెయ్యం కనపడితే దాన్ని ఎత్తి మీద కొట్టడానికి పనిచేస్తాయి. అలా రైట్ వెళ్ళిపోయి బయట. అలా ఇదే చివరిల్లు. చూద్దాం ఎక్కడైనా దెయ్యం దొరుకుద్దా లేదండి. ఇలా కాదు, మనకి దెయ్యం కనపాలంటే ఇలా కాదు, కొత్త ప్రయోగం ఏదైనా చేయాలి. చింతకాయ బ్యాగ్ తీసుకో, ఏదో సౌండ్ వచ్చింది. మా జీవితం లోపలైతే ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు. అటు 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 ఎవరు లేరు కదా మిత్రమా. మిత్రమా ఆగు, నేను వస్తాను.
వాటర్ తాగుతావా? సార్ దగ్గరికి వెళ్ళిపోతామా? కాసేపు ఉండి తాగుతాం మిత్రమా. నాకేం దాహంగా లేదు, చచ్చిపోతామో అనిపిస్తుంది మిత్రం. మనం బూట్లు అంటారు తొక్కుకుంటూ పోవాలి ముందు. ఎక్కడా లేడు మిత్రమా. ఏంటి మిత్రమా, అడవి ఇలా ఉంది ఇది. ఎక్కడా లేడు కదా, ఇంటి చుట్టూ ఎక్కడ లేడు మిత్రమా. ఇంట్లో ఉందా ఒకసారి. రే అడవిలో ఎవరన్నారా? దెయ్యాలా? ఒరేస్తే దెయ్యం ఉన్నావా నిజంగా ఇక్కడ? చిమ్మ చీకటి మిత్రమా, ఎటు మాయమైపోయిందో అయిపోయింది. నీకు చూపిస్తావు మిత్రమా, ఆ చెట్టు కార్నర్లో ఒక ఆక ఎలాడుతుందా? అది చేపలాగా ఉంది చూడు, చేప. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫిష్ చేపలాగే ఉంది మిత్రమా. గైస్ మీకు అది ఫోటో తీసి చూపిస్తాను చూడు కావాలితే. లైట్ అటే పెట్టు. ఇదిగో కెమెరా ఇటు పెట్టు చూడు, చేపలాగా ఉంది కదా గైస్. ఇది చూడండి, చెట్టు మీద ఆకు చేపలాగా ఉంది. ఇది దెయ్యమా కొంప తీసి? ఇది కూడా సేమ్ చూడండి, ఒక చేపలాగా ఉంది అనమాట చెట్టు మీద ఆకు. అది దయమాకరం. అలా ఎలా పాసిబుల్ అసలు? చూడండి దాని కన్ను కూడా ఉంది ఇక్కడ కార్నర్లో, ఇక్కడ పైన కన్ను, అది తోక. బాబోయ్, చాలా ఆశ్చర్యంగా ఉంది మిత్రమా. ఈ ప్రదేశమే పెద్ద ఇది విచిత్రంగా ఉంది కదా, ఎంత శక్తులతో. ఇది కూడా ఏదో సమాధిలాగే ఉంది మిత్రమా. నువ్వు అలాంటివి చెప్పుకో, నాకు ఇంకా భయం వేస్తుంది. మిత్రమా ఏం చేద్దాం ఇప్పుడు? మిత్రమా భయం వేస్తుంది మిత్రమా, నేనేం చేయగలను? భయం వేస్తుంది, నెక్స్ట్ ఏం చేద్దాం? నేనేం చేయలేను మిత్రమా, భయంగా ఉంది. నువ్వే ఏదన్నా చూడు మిత్రమా, ఇటు నుంచి బయటకు వెళ్ళిపోదాం. అయినా ఇంత ధైర్యం ఎలా మిత్రమా? అసలు దయ్యాన్ని చూసి కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావంటే. అసలు కళ్ళ ముందు ఎంత భయంకరంగా చూసావు, ఎలాగా డోర్ పడుతుందో మన మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటి శక్తులు మిత్రమా, అవన్నీ చీకటి శక్తులు. అదే శక్తులు అంటారు, చీకటి శక్తులు. బ్లాక్ ఎనర్జీ అనమాట. మనం అప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా, మనం ఇల్లు అంతా తిరిగి బయటకు వెళ్ళిపోయే టైంలో ఇది పడింది. కరెక్ట్గా అలాగే జరిగింది. ఇప్పుడు కొంతమంది కనుకుంటున్నాం కిటికీలో వచ్చి ఎవరైనా చూసారు, ఎవరు మనం ఇంటి వెనకాల పరిగెట్టుకుంటా వెళ్ళాం కదా. ఇంటి వెనకాలకి వెళ్ళాం, చూసాం, ఎవరు లేరు. ఎవ్వరు లేరు మిత్రమా వెనకాల. మరి ఇది ఎలా పడింది మిత్రమా, అర్థం కావట్లేదు. అలా దెయ్యాన్ని అని తెలుసుకోవాలి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దెయ్యాలు, ఆత్మలు. వెతుక్కుంటా అలా ముందుకు వెళ్దాం, సరేనా? అర్జుడు అర్జుడు అమ్మ జీవితం ఇక్కడే ఉంది కదా. ఎవరా నువ్వు? మనిషివా దెయ్యానువా? నడుచుకుంటూ వెళ్తుంది కదా. మిత్రమా వద్దు మిత్రమా, వెళ్ళిపోదాం. వెళ్ళిపోతుందా? దాని వెనకాల వెళ్తే మన పని అయిపోద్ది, జాగ్రత్త, దెయ్యం అది. అమ్మని అమ్మ జీవితం. కానీ నువ్వు వస్తే నీకు ఏదైనా అయింది, కానీ నేను వెళ్తాను.